అట్లేం ఉండదు. ఓకే, దొంగకి భయం ఎక్కువ. వాడు చంపుతుంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు. కర్ణాటకలో ఒకరినో ఇద్దరు చంపిర్రు. ఏం చేసిర్రు కర్ణాటక ప్రజలు? లేవ్వకుండా కొట్టిర్రు. గాంధీ మహాత్ముని చంపారు. ఏం చేశారు ప్రజలు? 70 ఏళ్ళ దాకా అసలు ఒక్కసారి కూడా అవకాశం ఇవ్వలే. ఊరుకుంటారా ప్రజలు? 90% ప్రజలు కన్ను మూసుకొని కూర్చున్నారా? నన్ను చంపుతుంటే ప్రజలు ఊరుకుంటారా? ఎవరినైనా, నన్ను కాదు, ఎవరినైనా న్యాయం కోసం ప్రశ్నించే వాళ్ళని, ప్రజల తరఫున నిజాయితీగా ప్రశ్నించే వాళ్ళని చంపుతుంటే ప్రజలు ఊరుకుంటారా? లేవ్వకుండా చంపుతారు. ఇప్పుడు నేపాల్ చంపలే, ఒక మంత్రి యొక్క పెళ్ళాన్ని చంపిర్రు. ఆడ యొక్క ప్రధాని అయినటువంటి దేశం విడిచి పారిపోయిండు. ఇంకో ఫైనాన్స్ మినిస్టర్ని మొత్తం బట్టలిప్పించి రోడ్ల మీద కొట్టిర్రు. ఊరుకుంటారా ప్రజలు? ప్రజలు అనుకుంటే ఎంతసేపు రా? 19 మంది చంపితే ఊరుకున్నారా? అరే చంపినవు కదా అని భయపడి కూర్చున్నారా? 700 మంది రైతులను చంపితే ఊరుకున్నారా? 7 రైతులు పంజాబ్ హర్యానా ప్రాంతంలో ఉన్న రైతులు ఊరుకున్నారా? కొట్లాడలే వాటి చట్టాలు వెనక తీసుకునే దాకా.